మ్యాక్సిమం ఎవరిని కూడా తీర్పు తీర్చకుండా ఉండడానికి ట్రై చేయాలి. అంటే ఇది తప్పు ఇది రైట్ అని చెప్పడం ఆపేయాలి. ఎందుకంటే మనం ఎవరికైతే ఇది తప్పు అని చెప్తామో అదే తప్పు మనం చేస్తున్నాం అని అర్థం. మనలో ఆలోచన లేకుండా, మనలో అనుభవం లేకుండా దాని గురించి ఎలా మాట్లాడతాం? కాబట్టి ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు మ్యాక్సిమం మన మనసును కంట్రోల్లో ఉంచుకోవాలి. లెట్స్ నాట్ జడ్జ్. ఎందుకు తీర్పు తీర్చకూడదంటే ఎవరు చేసే పనికి ఆ ఫలితాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. పరలోకం నుంచి ప్రతి ఒక్కరికి ఫలితం కలుగుతుంది. నీతిగా జీవించేవాడికి ఫలితం ఉంది, పాపం చేసేవాడికి ఫలితం ఉంది. మనము పాపము చేసేవారిని ప్రేమించి వారు చేసే పనులని తీర్పు తీర్చకుండా ఒకవేళ ఉండగలిగితే మనం వారి జీవితాలని మార్చవచ్చు. ఈరోజు ఆ విషయం గురించి కాకుండా తీర్పు తీర్చడం గురించి మాట్లాడుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 2:1 కాబట్టి తీర్పు తీర్చుమనుట నీవెవడమైనా సరే నిరుత్తరుడివై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడివని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలాగనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. మనల్ని మనమే నేరస్తులమని ఎంచుకుంటున్నామంట ఒకవేళ ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చినప్పుడు. ఎందుకంటే ఇది తప్పు అని మనం ఎప్పుడు చెప్పగలుగుతామంటే మనం ఆ తప్పు చేసినప్పుడే. అందుకని ఎవరైనా పాపం చేస్తా ఉన్నప్పుడు తీర్పు తీర్చడం ఆపేసి ఆ పాపంలో నుంచి వారు బయటికి రావడానికి సహాయం చేయాలి, ట్రై చేయగలగాలి. ఇది తప్పు అని చెప్తే ఎవరు మానరు. ఇప్పుడు దొంగతనం చేసేవాడికి అది దొంగతనం అని వాడికి తెలుసు. నువ్వు సపరేట్కి వెళ్ళి దొంగతనం చెప్పాల్సిన అవసరం. వ్యభిచారం చేసేవాడికి ఇది వ్యభిచారం అని చెప్పాల్సిన అవసరం లేదు. తెలియదా వ్యభిచారం అంటే ఏంటో, లేకపోతే దొంగతనం అంటే ఏంటో, లేకపోతే ఇది లైక్ ఈ తప్పు ఇది అని చెప్తే తప్ప వారికి తెలియదు అంటారా? తెలుసు. చెప్పడం మానేసి మనం ఏం చేయాలంటే మనము ఏది నీతి అనేది చూపించాలి. మనం చెప్పే మాటల కంటే మనం చూపించే క్రియలే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి ఎదుటి వ్యక్తి జీవితంలో. తీర్పు తీర్చడం మానేసి నీతిగా జీవించడం ప్రారంభిద్దాం. గాడ్ బ్లెస్ యూ.